అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్ దివి, కన్సల్టెంట్ ఫిజిషియన్, సురక్ష హాస్పిటల్, కొంపల్లి, హైదరాబాద్. ఈ రోజు ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేస్తాను, ఫ్యాటీ లివర్. ఇప్పుడు చాలా మంది అందరూ రొటీన్ గా స్కాన్స్ చేయించుకుంటుంటే ఆల్మోస్ట్ 100లో 50% కన్నా పై మందికి ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏంటంటే మన లివర్ మీద కొవ్వు పెరిగిపోవడం అన్నమాట. లివర్ మీద కొవ్వు ఎందుకు పెరిగిపోతుంది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం అధిక బరువు. మీరు ఒబేసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 కన్నా ఎక్కువ ఉండి అది 30 కన్నా దాటితే మాత్రం కంపల్సరీ ఫ్యాటీ లివర్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ ఒకటి మెయిన్ కారణం. అది కాకుండా డయాబెటీస్, మీకు దీర్ఘకాలికంగా షుగర్ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇది కాకుండా మీరు తినే ఫుడ్ బట్టి కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఫుడ్లో ఎక్కువ ప్రొసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్ ఎక్కువ తిన్నా, బాగా లైక్ క్యాన్ ఫుడ్స్ కానీ, బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ, బేక్డ్ ఫుడ్స్ అన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వీటన్ని ఫుడ్స్ వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న, మద్యం ఎక్కువ సేవించిన, స్మోకింగ్ ఎక్కువ చేసినా కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. అది కాకుండా కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అది మీరు డాక్టర్ని సంప్రదించి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అంటే, మీరు కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే బరువు తగ్గాలండి. బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. బరువు తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, మీరు తినే ఫుడ్ లో సగం మీద తగ్గించుకోవాలి. కంపల్సరీ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిస్తే ఫ్యాటీ లివర్ ఆటోమేటిక్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ కంపల్సరీ రోజు గంట సేపు వ్యాయామం చేయండి. వ్యాయామం చేస్తే ఆటోమేటిక్గా మీ లివర్ మీద కొవ్వు అనేది స్లోగా కరుగుతూ ఉంటుంది. అండ్ షుగర్ అనేది కంట్రోల్ చేసుకోండి. లేట్ నైట్ స్నాకింగ్ అనేది అసలు చేయొద్దు. లేట్ నైట్ అంటే నైట్ 8 దాటిన తర్వాత అసలు జంక్ ఫుడ్ కానీ, స్వీట్స్ కానీ ఇలాంటివి ఏమీ తీసుకోవద్దు. మీ లాస్ట్ మీల్ మాక్సిమం 9 o'clock తర్వాత ఉండకూడదు. పడుకునే ముందు అసలు ఫుడ్ ఇంటేక్ కానీ ఏమీ చేయొద్దు. వీటి వల్ల కూడా మీ ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. కంపల్సరీగా లైక్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ, ఫ్యాటీ లివర్ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా రివర్సిబుల్ డిసీజ్ లైక్ షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఆల్కహాల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా అవి మీరు మీ డాక్టర్ని అడిగి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ, విటమిన్ ఈ ఉండే ఫుడ్స్ తీసుకోండి, విటమిన్ సి ఉండే ఫుడ్స్ తీసుకోండి, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి. మీరు ప్రొసెస్డ్ ఫుడ్స్ బదులు వాటితో మీరు రిప్లేస్ చేసుకుంటే మీకు డైట్లో కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఫ్యాటీ లివర్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గుతుంది. సో మళ్ళీ ఫ్యాటీ లివర్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా మీ షుగర్, బీపీ అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో మీరు హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.